అబ్బా మన గుర్తు ఉంగరం గుర్తు ఫస్ట్ మనదే ఉంటది. దయచేసి మీ బిడ్డని గెలిపిరి ఈ ఉంగరం గుర్తుకేసి ఇట్లేసి ఇట్లా ఇట్లా మలిసి డైరెక్ట్ వేయాలవా. ఫస్ట్ మనదే ఉంటది ఉంగరం గుర్తు. సరేనావా? ఫస్ట్ మీద ఉంగరం గుర్తు ఉంటది మనదే స్టార్టింగ్. ఈ ఉంగరం గుర్తుకు ఓటేసి మీ కొడుకుని గెలిపించండి. సరేనావా? ఇట్లా ప్యాక్ చేసి ఇట్లా గుద్ది ఇట్లా ప్యాక్ చేసి బాక్స్ వేయాలి. సరేనావా? ఉంగరం గుర్తు మనది ఫస్ట్ లైన్ లో మీద ఉంటది ఫస్ట్. సరేనా బాబు? ఉంగరం గుర్తు కోటేయండి, మీ కొడుకుని గెలిపియండి. మీ కొడుకు అందుబాటులో ఉంటాడు. ఏ టైంకైనా మీ కొడుకు ఫోన్ చేసినా ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు. మీ కొడుకుని గెలిపియండి. దయచేసి మీ బిడ్డను గెలిపియండి. ఉంగరం గుర్తు మనది. మీ కొడుకుది ఉంగరం గుర్తు పైన ఫస్ట్ పైన ఉంటది. తిందాం కొడుకు ఓటేయండి, కొడుకుని గెలిపియండి. మీ కొడుకు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. మీ బిడ్డ. సరేనా? ఉంగరం గుర్తు పైన ఉంగరం గుర్తు కోటేయాలి. సరేనా? మీ బిడ్డను గెలిపి అవ్వా మీ బిడ్డను బలపరిచిర్రు. సర్పంచ్ బరిలో ఇప్పుడు నిలబడ్డా. మీ బిడ్డను అదే విధంగా ఓటేసి గెలిపించండి. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఇదే విధంగా నేను ఓటు ఏమని ఎప్పుడు ఎట్లా ఏ విధంగా వచ్చానో రేపు మీకు ఆపదలో ఉన్నప్పుడు అదే విధంగా ఉంటా. ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ రాత్రి ఏ అర్ధరాత్రి వచ్చి నా ఇంటి గడప తట్టినా, ఫోన్ చేసినా అదే ఇప్పుడు ఎట్లా వచ్చినో అదే విధంగా మీ దగ్గరికి వస్తావా. నేను ఎక్కడో సిద్దిపేటలోనో హైదరాబాద్లో ఉండేవాడిని కాదు. మీ ముందు మీ ఆకిట్లో మీ మధ్యలో పెరిగిన బిడ్డను దయచేసి ఈ బిడ్డను గెలిపియండి. ఎందుకంటే ఆలోచించండి ఒకసారి. చదువుకున్నా నేను కూడా అన్ని అధికారులతో నేను సంబంధాలు ఉన్నాయి. తెలియగలవాన్ని ఒక్క అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మన బిడ్డ మనకు అందుబాటులో ఉంటాడు. దయచేసి మన మధ్యలో పెరిగిన బిడ్డకు అవకాశం ఇస్తే మనతోటి ఉంటాడు. ఈ ఒక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. సరేనావా? మర్చిపోకుండా ఇగో మీ బిడ్డ మీ కొడుకు ఫస్ట్ మీదనే ఉంగరం గుర్తుంటుందావా, మీదనే ఇట్లా ఉంగరం గుర్తు కోటేయండి. ఇట్లా బ్యాలెట్ వేయాలి. సరేనావా? మీ బిడ్డను గెలిపియండి. ఇది మీ చేతిలోనే ఉన్నది. సరేనా? ఇలా మీ బిడ్డది గుర్తేదావా? మీరు బలపరిచిన బిడ్డది. ఓకే, ఈ ఉంగరం గుర్తు కోటేసి మీ కొడుకుని గెలిపియండి. అవ్వ సర్పంచ్ ఎన్నికల హడావిడైతే కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికల హడావిడైతే కొనసాగుతోంది. అన్ని గ్రామాలలో కూడా చాలా కోలాహలంగా అయితే ఈ ప్రచార పర్వం అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో ఉన్నాం మనం. ఇక్కడ కూడా సర్పంచ్ అభ్యర్థి అరకాల శ్రీకాంత్ యాదవ్ అయితే జోరుగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నాడు. నిన్ననే సింబల్స్ కేటాయింపు జరిగిన తర్వాత అన్ని గ్రామాలలో ఇంకొంచెం స్పీడ్ అయిపోయింది ప్రచారం అనేది. మరి ప్రచారం ఎట్లా కొనసాగుతోంది, గ్రామంలో అభ్యర్థులు తిరుగుతున్నప్పుడు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ అభ్యర్థి కిష్టాపూర్ సర్పంచ్ అభ్యర్థి అరకాల శ్రీకాంత్ యాదవ్ అయితే మనతో పాటు ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా నడుస్తుంది? అన్నగారు నమస్కారం. నమస్తే. ఇప్పటి వరకు అయితే మా కిష్టాపూర్ గ్రామంలో ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఒక యువతకు నాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి. నాకు మా గ్రామం తరపున పెద్ద ఎత్తున ఇప్పటి వరకు అయితే నాకు అందరూ సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి లోకల్ బిడ్డను, నేను ఇక్కడ పుట్టినా ఇక్కడే పెరిగినా, ఈ మా గ్రామంలోనే అందరితోటి ఆడుతూ పాడుతూ ఉన్నా. అందుకొరకు మా బిడ్డ అయితే బాగుంటుందని ఇప్పటి వరకు అయితే నాకు అన్ని విధాలుగా నేను నామినేషన్ ముందు నుంచి కూడా నేను చెప్పుకుంటూ వచ్చిన. అప్పటి నుంచి నాకు అందరూ చాలా బాగా సహకరించారు. నామినేషన్ నాడు కూడా నాకు మంచి పెద్ద ఎత్తున నాకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు కూడా నేను ప్రతి ఒక్క గడప తడుతున్నా, ప్రతి ఒక్క ఆకిలి తొక్కుతున్నా, ప్రతి ఇంటికి పోతున్నా, అవ్వ అక్క మామ బాపు అందరినీ పలకరించుకుంటూ పోతున్నా. బిడ్డ నీకు ఎందుకు మేము ఉన్నామని నన్ను ప్రతిసారి వాళ్ళందరూ నన్ను దీవించి పంపిస్తుర్రు.
ఏమడుగుతున్నారు ముఖ్యంగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఈ పని చేయాల్సి ఉంది ఇది ఉంది అది ఉందని ఏమైనా అడుగుతున్నారా ఎట్లాంటి సమస్యలు గుర్తించారు మీరేం చేస్తా అని చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళకు ఎలాంటి సమస్య అయినా నేను ఇప్పుడు పార్టీలకు విరుద్ధంగా ఉమ్. ఏ పార్టీ కాదు ఇప్పుడు ఉమ్. కానీ ఎవరి దగ్గరికైనా ఎమ్మెల్యే కానీ మంత్రి వారి దగ్గర కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికైనా వెళ్ళి ఏ పనైనా నేను తీసుకొచ్చే మాట ఇస్తున్న వాళ్ళకు ఉమ్. ఏ పనైనా చేయగలుగుతా. సో వాళ్ళు ఏ పార్టీలు అయినా సరే పార్టీలకు సంబంధం లేకుండా పనిచేస్తా ఉంటున్నారు పని చేస్తా. ఇంకా అంటే వీళ్ళకి అందుబాటులో ఉంటా భరోసా ఇస్తా ఉంటున్నాం అంతే వీళ్ళకి అందుబాటులో ఉంటా. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఏమన్నా పెండింగ్ లో ఉన్న పనులు కూడా నేను చేపిస్తానని హామీ ఇస్తున్నా. ఉమ్. ఆ, ఏ ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు ఉన్నాడు. ఉమ్. ఇప్పుడు లీడింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. ఉమ్. వీళ్ళిద్దరిని కలుపుకొని పోయి ఉమ్. మా గ్రామానికి మేలు చేస్తానని మాట గ్రామ ఇస్తున్నా. అభివృద్ధి కోసం పార్టీలను కూడా పక్కన పెడతా అంటూ గ్రామ అభివృద్ధి కోసం ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి ఉమ్. నన్ను బలపరిచి మా స్థానికుడు మావోడు యువత ముందుకు రావాలని పెద్ద ఎత్తున నాకు నమ్మి నన్ను ఘనస్వాగతం పలుకుతారు. ప్రతి విషయంలో నాకు వాళ్ళు తోడుగున్నప్పుడు నేను పార్టీలకు విరుద్ధంగా ఉండకపోతే నేను పార్టీ పట్టుకొని పోతే నేను గ్రామానికి ఎప్పుడు సేవ చేయాలి? గ్రామానికి సేవ చేయలేను కదా నేను. పార్టీలను పక్కకు పెట్టి పార్టీలో విరుద్ధంగా ఉండి స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వారితోటి వీళ్ళతోటి అందరినీ కలుపుకొని పోయి మా గ్రామాన్ని అభివృద్ధి దిశగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నా. సో ఎట్లా ఉంది మీ ఊరు ప్రజల ఆకాంక్ష ఎట్లా ఉంది అంటే మీరు సిద్దిపేట జిల్లా కేంద్రానికి చాలా దూరంలో ఉన్నారు చాలా రిమోట్ ఏరియాలో చాలా దూరంలో ఉన్నారు ఇంకా మీకు కనెక్టివిటీ కూడా పెరగాల్సిన అవసరం ఉంది ఇంకా ఇట్లాంటి విషయాలు మీ ఊరికి చేద్దాం అనుకుంటున్నారు మీ మనసులో ఏముంది ఇంకా సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలంలో లాస్ట్ చివరి గ్రామం మా కిష్టాపూర్ అనేది చివరి గ్రామం. ఒక కొండలు దాటుకొని వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు కొన్ని విషయాలలో వెనకందుల్లో ఉన్నది. నేను వీళ్ళకి భరోసా ఇస్తున్నా వీళ్ళ ఇంటి బిడ్డలాగా ఉండి ఎలాంటి ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ గ్రామానికి వచ్చేదాన్ని ఫండ్స్ కానీ మన గ్రామానికి తీసుకొచ్చి అన్ని విధాలుగా మండల హెడ్ క్వార్టర్ లాంటి గ్రామాలకు ధీటుగా ఈ గ్రామాన్ని తీర్చుకుంటానని మాటిస్తున్నాను. సో మనం ఇదే కిష్టాపూర్ గ్రామంలో ఉన్నాం నిజంగానే ప్రచార పర్వం ఎట్లా కొనసాగుతుంది అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఏం పేరు? అనిల్. అనిల్. సో ఏమనిల్? పిండి అనిల్. పిండి అనిల్. సో మీ ఊరు ఎంతమంది ఉంటారు జనాభా అందా? జనాభా చెప్పలేము కానీ ఓట్లు అయితే 750 అట్లున్నాయి అట్లుంటాయి. ఎంతమంది ఉన్నారు సర్పంచ్కి ఎంతమంది పోటీ చేస్తారు? సర్పంచ్కి నలుగురు పోటీ చేస్తారు. నలుగురు మరి ఏం గరం ఏం లేదు అడవిడ ఏం లేదా? ఏం ఉంటది కదా అన్న ఇక ఇక్కడ ఉండదు అక్కడ అంతేనా? మరి ఈ టైంకి అందరూ ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద బస్ స్టాండ్ల కాడ రాకూడదు మంచి ఊళ్ళోనే ఉన్నావు. మనం అట్లా ఎంకరేజ్ చేయం కదా. సో మేము మంది ఇచ్చి ఓటేరి పైసలు చూడేరు అని చెప్పు. అంతేనా? మంచి పద్ధతి ఇదైతే. మొత్తానికి ఎట్లుంది ఊళ్ళే అంటే హోరాహోరీ పోరు ఎట్లా నడిచినట్టుంది? ఎవరు గెలిచినట్టున్నారు? ఇక యూత్ ముందుకు వచ్చింది చెప్పలేము కదా ఎవరు. కానీ రిజర్వేషన్ ఏంది? జనరల్ వచ్చింది. ఓట్లు వీళ్ళందుకు కూడా కుట్రలు జరుగుతున్నాయి. అది ఇక చెప్పుడు ఎందుకు కానీ చేస్తారు. ఎవరు గెలిచినట్టున్నారు పేరు? పేరు అంటే ఇక శ్రీకాంత్ అనేది వినిపిస్తుంది. ఏం శ్రీకాంత్? అరకాల శ్రీకాంత్. ఆయనకే గట్టిగా ఉందా? గట్టి ఆయనకే ఉంటది. అన్ని కులాలు అందరూ అన్ని రకాలుగా అన్ని రకాలు ఉంటది అన్న. అంతేనా? అన్ని రకాలు ఉంటది. ఎందుకు ఆయనకి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నట్టు జనాలు అందా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అందరితోటి మంచిగా ఉంటాడు యూత్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నాకు చేస్తా అని అన్నాడు ఇలా గెలిచిన తర్వాత చెయ్య అని అన్నాడు అనుకో నేను ఇంట్లోకి పోయి ఇట్లా గలవాటు గుంజుగా అడిగే అంత దమ్ము నాకున్నది. ఎందుకంటే దగ్గర లెక్క మళ్ళీ ఊరోడు చిన్నప్పటి నుంచి తమ్మి అంటే అన్న లెక్కలు గట్లా. అది వేరేటోళ్ళు అట్లా కాదు కదా. నిజంగా నువ్వు మంచి పాయింట్ చేసినావు. వేరేటోళ్ళు ఏంటంటే గేట్ గాడు ఉంటే గీడికెళ్ళి పిలుచుకుంటా పోవాలి గేట్ నుంచి గిటే దూరం పెడతారు. కానీ అన్నది గట్ల ఉండదు కదా. అడుగుతాం ఇవ్వాలైనా అడగడానికి ఆస్కారం ఉంటది. అందుకని చాలా ఊర్లో ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికలు రాగానే హైదరాబాద్ లో బొంబాయిలో మహారాష్ట్రలో బతకని పోయి టైం కు సూట్ కేసులు పైసలు పట్టుకొని దిగుతారు ఊళ్ళే. అట్లా కాదు ఈ ఊళ్ళోనే ఉంటాడు. ఇది వరకు కూడా ప్రజలకు సేవ ఒకటి చేసిండు. కానీ అన్ననే తీసుకురావాలి ఖచ్చితంగా. సో గెలవంగానే పోయి ఎన్నో బయట పట్టుకుంటే అట్లా అస్సలే ఉన్నాడు. సో స్థానికంగా ఉండటమే గెలిచినట్టు. ఏంది మీ యూత్ కి ప్రధానంగా ఏం సమస్య ఉంది ఇక్కడ మీ ఊళ్ళో? ఏం సౌకర్యాలు కావాలి? యూత్ సౌకర్యాలు అంటే రోడ్లు డ్రైనేజ్ అన్ని మంచిగా ఉన్నాయా? ఒక రోడ్డు ఎప్పుడో ఉన్నది, ఒక రోడ్ పెండింగ్ ఉండేది, అది కూడా చేపిస్తా ఉంటుండు. ప్రస్తుతానికి అయితే యూత్ కు ఏం అడగలే. ఇంకా అడిగితే ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా ఏది అడగలే. సో ఎన్నికలు వచ్చినప్పుడు అవి ఇవి అన్ని కోరికలు అడగకుండా గెలిపించి అన్ని పనులు చేసుకుంటా అంటారు అట్లా. అంతేనా?
ఏమంటారు ఇంకా మీ యూత్ అంతా అట్లే ఉన్నారా పెద్ద మనుషులు అంతా ఏమంటారు కూర్చున్న కాడ ఇక పెద్ద మనసు అది కొంచెం వేరు ఉంటది కానీ ఉమ్. ఇక మా యూత్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ అన్నగే ఉంటది. ఉమ్. ఇక పెద్ద మనసు ముచ్చట ఎందుకు ఇప్పుడు అన్ని ఊర్లలో వేలం పాట నడుస్తుంది కదా వ్యవస్థ మీ ఊళ్ళో లేదు అట్లా మా ఊళ్ళో వేలం పాట ఉండదు చేయనీయం కాదనే. అంతేనా ఇప్పుడు వేలం పాట ఎందుకు చేయనీయం అంటే పైసలు ఉన్నోడు ఇదైతాడు. వాళ్ళు 10 మంది కలిసి ఊరినంతా కొంటారు. ఉమ్. ఇక మేము ఊళ్ళో ఉన్న వాళ్ళం అందరం పిచ్చోళ్ళమా, ఉమ్. మేము ఓటెత్తనకి వెళ్తారు కదా, అవును. అందు గురించని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నావు యువకుని నువ్వు. ఓకే ఓకే మొత్తానికి అయితే శ్రీకాంత్ యాదవ్ గెలిచినట్టున్నాడు. ఉన్నాడు. ఏం గుర్తయినది ఉంగరం గుర్తు, మనం గుర్తైనా ఉంగరం గెలిచి గుర్తు బ్యాలెట్ లో ఫస్ట్ నెంబరే ఉమ్. ఉంగరం గుర్తు. ఫస్ట్ నంబర్ మీకు గుర్తున్నారు. అంతేనా? ఖచ్చితంగా. నీ పేరు? నా పేరు మాంకారి రామచంద్రం. మంకాలి రామచంద్రం. ఏందేమో బ్యాలెట్ నమూనా పేపర్ పట్టుకొని తిరుగుతున్నావు. మన ఉంగరం గుర్తు అరకాల శ్రీకాంత్ ఆ. యాదవ్. ఆ. ఫస్ట్ నంబర్ కు ఉంగరం గుర్తుకు ఓటేసి ఆ. ప్రజల సమస్యలు ఏమైనా ఆ. మన ఊరు సమస్యలు ఉన్నా ఉమ్. అందుబాటులో ఉంటాడు. ఉమ్. ఏదైనా చేయడానికి అందుబాటులో ఉంటాడు కాబట్టి ఉమ్. మనం ఉంగరం గుర్తుకు వచ్చి బలమైన వ్యక్తి కాబట్టి, ఉమ్. చదువుకున్న వ్యక్తి, యువకుడు కాబట్టి ఉమ్. మన మనసులోకి వెళ్ళి కాబట్టి ఇప్పుడు నువ్వు ఇవన్నీ మనసులోకి వెళ్ళి చెప్తున్న మాటనా మంది చెప్తే చెప్తున్న మాటలా? ఏ మనసులకే చెప్తాను, మనసులోకి వెళ్ళి చెప్తున్నావా? మనసులకే చెప్తున్నా కాబట్టి ఆ. ఇప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా, ఊరుకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటారు కాబట్టి ఉమ్. మంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను. ఉమ్. అందరికీ ఇప్పుడు ఉమ్. గ్రామ అభివృద్ధి కోసం మనం అందరూ యువత ఏమన్నా అంటే ఇప్పుడు కిష్టాపూర్ గ్రామానికి బస్ స్టాండ్ దగ్గర ఒక అంబేద్కర్ స్టాచ్యూ కావాలని అందరు కూర్చున్నారు కాబట్టి ఉమ్. అంబేద్కర్ స్టాచ్యూ కోసం ఈ గెలిపించిన తర్వాత అంబేద్కర్ స్టాచ్యూని ఉమ్. నిలబెట్టగాలని రాష్ట్రం తరపున మన గ్రామానికి ఉమ్. ఫండ్స్ తీసుకొచ్చి అంబేద్కర్ స్టాచ్యూ నిలబెట్టాలని కోరుచున్నాను. సో అందరికి స్ఫూర్తి నింపేటట్టు మా యువత. ఉండాలట. ఆ, అడిగిరా మీరు ఆయన? అమ్మడికి ఇప్పుడే అడుగుతాను నేను. ఎప్పుడు అడుగుతున్నావా? రైట్ అడుగు. ఉమ్. మరికొందరు అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే కిష్టాపూర్ గ్రామంలో. ఏం పేరేనా? పరిసరం పరశురాములు. ఏం చేస్తావే? వ్యవసాయం వ్యవసాయం చేస్తావా? ఏం నడుతుంది? ఒడ్లు అమ్మేసిరా మరి? పైసలు పడ్డాయా? పడ్డాయి. పైసలు పడ్డాయి, ఓట్లు అమ్మేసారు. ఇక రాజకీయం నడుస్తుంది మొత్తానికి, అంతేనా? ఉమ్. సర్పంచ్ ఎన్నికలు నడుస్తుంది. ఎంత హడావిడి ధూమ్ధామ్ ఉందా మీ ఊళ్ళో? ధూమ్ధామే ఉందా? ఓ బాగా ఎవరు పోటీలు ఉన్నారు పక్క? ఇక బాగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాలుగిట్లలో ఒకటే మంచిగా ఉంది. అంతేనా? నలుగురు ఉన్నారా పోటీలో? యువత మంచిగా ఉంది కదా, ఆ. అంతే. యూత్ మీతో జర బాగా పెద్ద మనుషులు ఉన్నారు. కొత్త తరం ఉమ్. అట్లా మారాలని. యువకునికి అవకాశం ఇవ్వాలని అంటారు, అవును. అంతేనా? ఏముంది మరి రైతులకు ఏం సమస్యలు ఉన్నాయి? కొత్త తరం ఆయన అర్థమైతే మరి ఇవన్నీ ఎత్తాడంటవా? చేస్తాడు. ఆ? ఉన్నది అనుభవం. అంతేనా? ఉన్నది. ఆయనకు అనుభవం ఉంది, బయట తిరిగిన అనుభవం ఉంది, కొద్ది రోజులనే నేర్చుకున్నాడు బాగా. అంతేనా? ఉమ్. ముందడి పోగలుగుతాడంటవా? పోతాడు, చేస్తాడు, అన్ని విధాలు ఉంటాడు. ఎవరైనా అందరు యువకుడు అంటున్నావు, చేస్తాడు అంటున్నావు, ఎవరైనా పేరేం పేరు? అరకాల శ్రీకాంత్. అరకాల శ్రీకాంత్. ఆయన చేస్తాడు అనుకుంటున్నాను. చేస్తాడు, పేరు ఉన్నది, ఆ. వాళ్ళు మంచిగా ఉన్నారు. ఉమ్. ఏదికైనా పిలిస్తే చూసా వస్తాడు, ఉమ్. చేస్తాడు. ఉమ్. అన్న అంటే రాదుకుంటాడు. అంతేనా? ఇదివరకు అంటే ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఎంతమంది? ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ ఎన్ని సంవత్సరాలు లేదు? చాలా రోజులు. చాలా టర్మ్ అయిందా? ఉమ్. ఓకే, మీకు చాలా దూరం ఉంటారు కదా సిద్దిపేటకి. దూరమే. మీరు ఏడికి పోతారు? మంచి చెడు కదా అవసరం పడితే ఏ ఊరికి పోతారు? మరి సిద్దిపేటకి వస్తారా? మరి ఇంకేం చేద్దాం, ఇక్కడ ఏడు దగ్గర లేదు కదా మన అంత దూరం. చిన్న చిన్న ఇప్పుడు చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ అవో ఇవో కావాలి, చిన్న కోటకు పోతారు ఇక. అంతేనా? చిన్న కోటలు లేదు సిద్దిపేట. మీ ఊరికి ఇప్పుడు వడ్లేడా ఐకేప్ సెంటర్ అవన్నీ ఉన్నాయా? మిగతా ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మిగతా మోరీలు, డ్రైనేజీలు, ఇక మన కొన్ని రిపేర్లు అంటే ఉంటాయి, సమస్యలు లేకుండా సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా? అందుతున్నాయి ఇప్పుడైతే. అందుతున్నాయా? మొత్తానికి మరి ఇప్పుడు కొత్తగా గెలిచే అభ్యర్థి అన్ని పార్టీలకు అతీతంగా పనిచేస్తా అని ఏమన్నా చెప్తుండా మరి లేదా? చేస్తానంటుండు కదా, చేస్తాడు చూత నమ్మకం. ఇక ఏం గుర్తయినది? ఉంగరం. ఉంగరం గుర్తయిన గెలుతాడు అయితే. అదే వాతావరణం ఉందా? ఉన్నది. నిజం చెప్పు. నిజంగానే చెప్తాను నేను. అంతేనా? మరి అవదానికి చెప్తా. అంటే అదే వాతావరణం ఆయన గెలిచినట్టు పక్క గెలిచినట్టు చెప్తాను కదా, నా నోటు వాకు అంతే. అంతేనా? వెళ్తా ఊళ్ళో ఆడ ఈడ చాయ్ తాగాడ బాయిల కాడ నడుతుంది, అది నడుతుంది అట్లే. అంతేనా? గాడిపై అనేది నడుతుంది. గాడిపై ఆయన ఉంది. అంతేనా? పెట్టుకుంటే కానీ రోజు ఏం మాట్లాడుకుంటారు కూర్చున్న కాడ ఆడోళ్ళంతా? ఏం మాట్లాడుకుంటున్నా, ఎవరు మంచిగా పని చేస్తే వాళ్ళకే ఓటేస్తా ఉంటాం. ఇప్పుడే ఎలక్షన్లలో చేస్తారా? తర్వాత ఎవరు చేస్తారా నమ్మకం అనిపిస్తుంది? ఎవరు చేస్తారంటే ఏం చెప్పదు, ఏమేం చెప్పోతురు, ఏం చేస్తామని చెప్పోతురు, అన్ని చేస్తామంటారు ఇప్పుడు. అంతేనా? ఇప్పుడు అన్ని చేస్తామంటారా? మొత్తం ఏది పడితే అది చెప్తారు ఇక, అన్ని చెప్తారు. కూర్చున్న కాడలో ఇక రోజు మీరు కూడా రాజకీయాలు మాట్లాడతారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయేదాకా ఇదే ముచ్చట, అంతేనా? ఎవరెవరు నిలబడ్డారు మీ ఊళ్ళో?
శ్రీకాంత్ నిలబడ్డాడు. శ్రీకాంత్ ఏమిటోళ్ళ పిల్లగాడు గొల్లోళ్ళు గొల్లోళ్ళ పిల్లగాడా గొల్లోళ్ళు ఇదివరకు వేసిరా సర్పంచ్ చెప్పండి వేయాలి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడే నిలబడుతున్నాడు. కొత్తగా మా కొడుకు అవుతాడు. మీ కొడుకే అవుతాడా మంచిగా ఊళ్ళో వరుసలు పెట్టి పిలుచుకుంటాడు. మరి అంటే గొల్లల పిల్లగాడు ఈయనే ఉట్టి పెరిగిండా ఈయనే ఉట్టుతారు. దుబాయ్కి వెళ్ళి బొంబాయికి వెళ్ళి ఇక్కడేనా ఆయనకి ఏ దేశం తెలియదు. ఏ దేశం తెలియదా మరి ఇప్పుడు నిలబడ్డాడు గెలవగానే తుర్రమని పోతే ఆయన ఎటు పోడు మమ్మల్ని ఇడిచిపెట్టాడు పోతాడు. మిమ్మల్ని ఇడిచిపెట్టాడు కూడా నమ్మకం ఉండేపాటికనే ఉండవన్నాం కదా. వచ్చిన 4 మాటలు వస్తుండా ఓటేమని వస్తుండా నిన్న నిన్న గుర్తులు వచ్చినాయి మరి ఇక. వస్తుంది. ఆయన ఏమన్నా గుర్తులు నిన్న వచ్చినాయి ఇవాళ నుంచి తిరుగుతురాట ఉమ్. ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం అందాదా శ్రీకాంత్ కి ఎత్తాం. శ్రీకాంత్ నేను మైక్ పెట్టినాను కాదు కదా శ్రీకాంత్కేనా శ్రీకాంత్ కే అంతేనా మా కొడుకు నిడిచిపెట్టేసి పోతాం మేము. అంతేనా మీ సార్ ఏడున్నాడు మీ సారు ఉన్నాడు ఇంటికాడ. మీ సార్ ఏడు ఇంటికానే ఉన్నాడా వేరే దావత్లో కూర్చున్నాడా అది ఎలక్షన్ లే మరి ఎవరు ఏమని రాదు ఏమి లేవు దావతులు ఇంకా ఏం దావత్లు ఏం లేవా మరి. ఎవరి ఆయన పేరు వినబడుతుంది సరే కానీ బాగా మళ్ళా అడుగుని చెప్పు మళ్ళనా ఎవరి పేరు వినబడుతుంది బాగా శ్రీకాంతే శ్రీకాంత్ పేరు వినబడుతుందా ఉమ్. గెలిచేటట్టే ఉన్నాడా గెలుతాడు. అంతేనా గెలవాలి. శ్రీకాంతే గెలవాలా శ్రీకాంతే గెలవాలి. శ్రీకాంతే గెలిచేటట్టు ఉన్నాడా బాగా మరి బాగా పైసలు ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు బాగా అనుభవం ఉన్న వాళ్ళు కావాలంటారు కదా ఆయనే కావాలా ఎందుకు ఈ పిల్లలు కూడా అరినరికేనా ఆయననే కావాలి. శ్రీకాంతే కావాలా ఏం గుర్తు మరి ఆయనది ఉంగురం ఉంగరమా చూపెట్టిండా చూపెట్టి ఉంగరం గుర్తావా నీకు తెలుసా అక్క అత్తండు వచ్చిండా వచ్చిండు ఎవరు శ్రీకాంతా శ్రీకాంత్ ఎవరు వచ్చారు ఇంకా అందరు వచ్చిపోయారా అందరు వచ్చిర్రు. అందరు వచ్చారు కానీ మరి ఎవరైనా ముద్ద అవుతుంది నీకు శ్రీకాంత్ని గెలిపించుకుంటాం కొడుకు. శ్రీకాంత్నే గెలిపించుకుంటారా ఎందుకవా శ్రీకాంత్ పేరు చెప్తారు అంతా ఆయన ఈ ఊళ్ళుండి పెరిగిండు అందరి కట్టం సుఖం అన్ని చూసేటోడు ఆయనే. అంతేనా? దేనికైనా ఊరికి వస్తాడు. ఉమ్. మీ ఊళ్ళో పుట్టి పెరిగండి ఇక మా వాళ్ళనే ఉట్టి పెరిగిండు. ఏడికి ఓడు ఇక మన పిలితే ఉరికొచ్చేంత దూరంలో ఉంటాడట దగ్గరే ఉంటాడు. ఆ. ఎప్పుడు పిలిచినా